అస్సలు అంటే ఎవరన్నా వచ్చి నన్ను ఎవరన్నా అసలు తెలుగు సినిమాలు చూడని వాళ్ళు వచ్చి షో మీ వన్ షాట్ దట్ రిప్రజెంట్స్ వాట్ తెలుగు సినిమా ఈజ్ అంటే నేను ఆ షాట్ చూపిస్తా. దట్ డిఫైన్స్ సో మచ్ అబౌట్ తెలుగు సినిమా. అంటే నేను బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కంటే నేను అప్పుడు రూట్ చేసే కంటే ఇప్పుడు ఎపిక్కి నేను ఇంకా ఒక 10 టైమ్స్ ఎక్కువ రూట్ చేస్తున్నా. ఎందుకంటే ఎపిక్ ఇప్పుడు అసలు సినిమాలు ఎపిక్ అసలు కొట్ట అవతలు పడేయాలి అసలు. బాహుబలిలో మీకు బాహుబలి కాకుండా వేరే ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరు? నాకు ఇద్దరు ఉన్నారు. ఓకే, ఓకే ఒకటి శివగామి. ఓకే శివగామి అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఫస్ట్ చెప్పాను కదా, బాహుబలి 1లో నాకు ఫస్ట్ సీన్ బ్యాంగర్ అని ఎందుకు అనిపించిందంటే, శివగామి వస్తుంది, ఫస్ట్ డైలాగ్ శివగామి ఫస్ట్ డైలాగ్ పరమేశ్వర అంటది. థియేటర్ ఒక్కసారి ఇది ఒక్కసారి చెప్తున్నా, బ్రహ్మకృష్ణ సోల్డ్ అసలు. యా ఆ యా యా ఆ సీన్కి నేను పడిపోయా, ఆ డైలాగ్కి పడిపోయా. నాకు నాకు ఇంకా సినిమా అనవసరం, ఆ డైలాగ్కి నా టికెట్ వర్త్ అనమాట. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే, షీఈస్ కమాండింగ్ గాడ్. ఓకే, ఆ దేవుడిని అర్థించడం అంటారు కదా, అట్లా ఉండదు, కమాండ్ చేస్తున్నట్టు ఉంటుంది. యా ఉమ్, మళ్ళీ సెకండ్ పార్ట్లో మహేంద్ర బాహుబలి అని చూపిస్తుంది చూడు. అది అది టాప్, అది అది లేచిపోయింది. ఇంకోటి నేను చెప్తా చూడు, నాకు కూడా శివగామి చాలా ఇష్టం క్యారెక్టర్ గా. అందరూ సెకండ్ పార్ట్ ఇంటర్వెల్లో ఆ ఎలివేషన్ రావడానికి చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ యాక్సెప్టెడ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఆ క్రౌడ్ యొక్క రియాక్షన్స్ కానీ. బట్ నాకు శివగామి ఇచ్చే రియాక్షన్లు ఉంటాయి అస్సలు. తన కళ్ళు ఎంత, రమ్యకృష్ణ కళ్ళు ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంటాయంటే ఆ మొత్తం దాంట్లో తను ఒక్క మాట కూడా మాట్లాడదు. తమ ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పడే ఒక్కొక్క రియాక్షన్లు ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి తెలుసా. రాజ ఆ, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోను అన్నప్పుడు కెమెరా ఇక్కడ ఉంటది, ప్రభాస్ ని చూపిస్తూ మెల్లిగా రమ్యకృష్ణ ఇలా రివీల్ చేస్తారు అనమాట. అస్సలు పీక్ ఉంటది. ఆ తర్వాత ఆ, మొత్తం ఇట్లా అన్ని ఇట్లా పడుతున్నప్పుడు రమ్యకృష్ణమైన క్లోజ్అప్. అసలు ఆ సీన్ నువ్వు ఒక్కసారి ఎడిట్ లో రమ్యకృష్ణ రియాక్షన్లు తీసేసి ఆ సీన్ ఒకసారి చూడు. రమ్యకృష్ణ రియాక్షన్లు తీసేసి సీన్ వర్క్ అవ్వద్దు తెలుసా. రమ్యకృష్ణ ఇచ్చే రియాక్షన్లు మేజర్ మేజర్ రీజన్ ఆ సీన్ వర్క్ అవ్వడానికి. కరెక్ట్ టైంలో పడతాయి ఆ రియాక్షన్స్ కూడా. సో డెఫినెట్లీ శివగామి అసలు ఇచ్చి పడేసింది. యా అండ్ నాకు ఇంకొక ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటంటే కుమార్ వర్మ. ఓకే నేను కుమార్ వర్మని ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్పారు కదా ఈ కామెడీ సీన్లు ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇవన్నీ అని. ఐ ఆమ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ బ్రో. ఓకే ఏంటంటే, నాకు ఫస్ట్ పార్ట్లో లేనిదే ఎమోషనల్ కనెక్ట్. ఓకే, మన తెలుగు సినిమాల్లో ఈ కామెడీ ట్రాక్లు సపరేట్గా పెట్టడం వల్ల కొద్దిగా చిరాకు పడతారేమో కానీ జనాలు, నాకు మసాలా సినిమా అంటే కామెడీ ట్రాక్ ఉండాలి, కనీసం కామెడీ క్యారెక్టర్స్ ఉండాలి. ఎందుకంటే అవి అవుట్ సైడర్స్ పర్స్పెక్టివ్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే నీకు సినిమాకి లైఫ్ వస్తుంది. ఓకే, నువ్వు కాసేపు వాళ్ళతో నవ్వుకోగలుగుతావు అనమాట. యా నాకు కుమార్ వర్మ ఎంటర్ అయినప్పుడు వాడితో కాసేపు నవ్వుకున్నా. దాన్ని కొంచెం బ్యూటిఫుల్ ఆర్క్ ఇస్తాడు, రాను 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 మామూలుగా వాడిని కమిడియన్ లాగే ఫినిష్ చేయాల. అదే మళ్ళీ ఒక దానికి ప్లాట్ పాయింట్ కి వాడుకుంటారు కదా. కమిడియన్ కింద, అదే కమిడియన్ కింద ఓపెన్ చేసి ఆ, మళ్ళీ వారియర్ని చేస్తారు, వారియర్ని చేసి మళ్ళీ ప్లాట్లో పెడతారు కదా. యా యా నాకు అందుకని బాగా ఇష్టం అనమాట. నువ్వు చెప్పు నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు తేజ? కట్టప్పాజీ. కట్టప్పనా? ఓకే ఓకే. నాకు యాక్చువల్లీ ఇంకో ఫేవరెట్ క్యారెక్టర్ కూడా ఉంది. దిస్ ఇస్ అ వెరీ యూనిక్ చాయిస్ బట్ ఐ రియల్లీ ఎంజాయ్. ఎనీ ఎవరు గెసెస్? ఎవరు ఎవరు సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్? రెండు పార్ట్స్ లో ఉంటారు. ఎవరు రానా హింద్? బిజ్జలదేవా. ఓ ఈజ్ షిట్ సో మ్యాన్. సో ఈవిల్ మ్యాన్, ఇట్ ఈజ్ సో ఈవిల్. అంటే ఓ నా గాడ్, అంటే కొడుకు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నవ్వు వస్తుంది తెలుసా. అది నాకు నాకు ఇంకా నవ్వు వచ్చే సీన్ ఏదంటే
ద వే 10 ఈ times. మ్యానిపులేట్స్ శివగామి. నువ్వు చేసిన త్యాగానికి వీడు తప్పు అని పేరు పెట్టాడు శివ. అంటే లిటరల్లీ తెలుసా, లైక్ ఐ మీన్ వెరీ వెరీ అంటే హ్యాడ్ సో మచ్ ఫన్. బిజ్జల్ దేవ ఇంకోటి ఉంటుంది, నాకు 2017లో చూసినప్పుడు కూడా గుర్తుంటది. ఇట్లా తాగుతూ పట్టుకుంటే యాక్ట్ అని అనిపిస్తాడు చూడు. సచ్ అ బ్యాంగర్ క్యారెక్టర్ బిజ్జల దేవ, మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ సో గుడ్ మ్యాన్. నాజర్ కూడా ప్లేడ్ రియల్లీ వెల్. ఐ లవ్ బిజ్జల్ దేవ అండ్ శివగామి, అండ్ వాట్ అ కపుల్. సో బిజ్జలదేవ శివగామి నా ఫేవరెట్ క్యారెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ ద లీడ్. ఈవెన్ రానా కూడా. సి ద థింగ్ ఈజ్, రానా కూడా యాక్చువల్లీ లైక్ యునో ఎట్లా చెప్పాలి, లైక్ యూ కెన్ ఎంపథైజ్ ఎట్ సర్టన్ మూమెంట్స్ Hmm. ఫర్ రానా. యూ కెన్ ఫీల్ హిస్ థింగ్. యూ కెన్ ఫీల్ దెర్ ఆర్ సమ్ మూమెంట్స్ వేర్ యూ కెన్ ఫీల్ ఎంపథీ ఫర్ రానా. సో దట్ ఈస్ వెరీ వెల్ డన్, అండ్ ఈ లుక్స్ సో గుడ్ ఆల్సో. నీకు టైట్ ఫ్రేమ్స్ లో ఎప్పుడెప్పుడైతే రానాని పైన పడుతుందో ఈ లుక్స్ రియల్లీ గుడ్. ఫేవరెట్ షార్ట్స్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు కూడా ఇన్ని రోజుల తర్వాత చూసిన తర్వాత కూడా కొన్ని షార్ట్స్ ఉంటాయి మనకు మైండ్ లో, వావ్ బాహుబలి అంటే ఇది, వావ్ అనకుండా ఎనీథింగ్, ఏ ఎమోషన్ పరంగా. నేను దియోరా స్టార్ట్ షాట్. నాది ఒక్కటే దియోరా షాట్. అదే వైట్ దియోరా షాట్. పాప కాదు, ఎన్నిసార్లు చూసినా అసలు. నేను చెప్తా. నాకు శివుని అన్న స్టార్ట్ లో శివలింగం ఇలా వెళ్ళి ప్రభాస్ ఇలా వస్తాడు చూడు, యా 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 గుర్తుందా? యా యా గుర్తుంది. గుర్తుంది చెప్తున్నా. అది నేను థియేటర్లో చూసినప్పుడు చిల్స్ వచ్చినాయి. తర్వాత 10 ఏళ్ళలో నేను చాలాసార్లు చూసా, ఎప్పుడు చిల్సే. ఇప్పుడు ఐ నాట్ మచ్ ఆఫ్ ఎ బిలీవర్, కానీ ఏమని చెప్పాలి దీన్ని, నాకు బాహుబలి బ్యాంగర్ అంట కదా, నాకు ఈ శివుని అన్న సాంగ్ అయిపోయేదాకా అసలు చూపు తిప్పాలనిపించదు. యా 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 వెరీ పాట, ట్రూ. శివనియానా సాంగ్ ఈస్ గ్రేట్. ఆ సాంగ్ మొత్తం కూడా హిప్నటైజింగ్ ఉంటుంది. వెరీ ట్రూ. ఫస్ట్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, తర్వాత మళ్ళీ రియాక్షన్ షాట్లు పడతాయి. నీళ్ళలోంచి ఇలా లెగుస్తుంది అనమాట. క్రేజీ ఉంటుంది అది. నీళ్ళలో దూకేస్తాడు ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తాను. నా ఫేవరెట్ అప్పుడు చంక్ ఏదంటే, నీళ్ళలోంచి ఇలా లెగుస్తుంది అనమాట. అసలు బాబా అనిపిస్తుంది నాకు. నా ఫేవరెట్ చంక్ అదే అన్నమాట. నాకు ఆ లిరిక్ కూడా గుర్తుంటది. ధరాధరేంద్ర నందిని అన్నప్పుడు నందిని. ప్రభాస్ ఇలా వెనకాలకి వెళ్తూ కెమెరా వెనక, ప్రభాస్ ముందుకు వెళ్తాడు, కెమెరా వెనక్కి వస్తుంది, రివీల్ అవుతుంది ధరాధరేంద్ర నందిని. అది పడిన తర్వాత ఇట్లా, అది వేరే అసలు. అసలు పడిన తర్వాత లింగం లేసేది అయితే అసలు వాటర్ తో పీక్. పాటు లేస్తాడు తెలుసా లింగము. యా యా ప్రభాస్ యా అండ్ యా. లింగం రెండు వాటర్ తో పాటు లేస్తారు. అసలు ధరాధరేంద్ర నందిని ఆ ఆ చిన్న చంక్ ఉంటుంది, అది వేరే లెవెల్ నాకైతే. ఓకే. ఆ తర్వాత ఇంకా ఫేవరెట్ షార్ట్స్ అంటే, నువ్వు చెప్పినట్టే ధీవర షాట్ ఓకే, అది మెమొరబుల్ ఉంటుంది కానీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు. అంటే మళ్ళీ మళ్ళీ చూసేంత, ఫస్ట్ టైం చూసినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ బి లైక్ వావ్, ఇట్లాంటిది ఒకటి తెలుగు సినిమాలో పడ్డది అనే రియాక్షనే ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ నాకు ఫేవరెట్ షార్ట్ అన్నాను కానీ ఫేవరెట్ చంక్ ఇంకోటి ఏంటంటే, ఇది రాజ్యంకి వచ్చేటప్పుడు అన్ని పంచభూతాలను దాటుకుంటూ వస్తాడు కదా. యూనో అప్పుడు టీడీడీ అక్కడ ఇక్కడ షార్ట్, ఇక్కడ క్లోజ్అప్ అయిపోయి చిన్నగా టిల్ట్ అయ్యి ప్రభాస్ని చూపిస్తాడు, అది కూడా చాలా ఇష్టము. ఆ తర్వాత ఈవెన్ అనుష్క రియాక్షన్ కూడా, హే రీదరా రీదరా రే దరవరా. అనుష్క ఇట్లా లేచి ఇట్లా చూస్తుంది, మహేష్మతి బాహుబలి తిరిగి వచ్చాడు అది. ఆ తర్వాత ఇంటర్వెల్ షాట్. ఇంటర్వెల్ షాట్ ఇంటర్వెల్ షాట్ అసలు ఇంకా అది వేరే రేంజ్. ఇంటర్వెల్ షాట్ అసలు అది ఇంకా అసలు ఇప్పటికీ మీమ్స్ లో ఉంటది కదా అది. అదొకటి. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఒక సిల్హౌట్ ఉంటది. ఏ సిల్హౌట్ అంటే, ఈ అడవి చేసిన లేపేసేటప్పుడు ఒక సిల్హౌట్ పడుతుంది, యూనో తలకాయ లేకుండా. షాడో. అదొక సిల్హౌట్, షాడో. ఆ తర్వాత ఈవెన్ కట్టప్ప తల మీద పెట్టుకునేటప్పుడు కూడా ద వే ఇంటర్ కట్ అయ్యేది, అది కూడా బాగుంటది. కానీ నువ్వు సెకండ్ చూసేసిన తర్వాత, అంటే సెకండ్ పార్ట్ కూడా చూసేసిన తర్వాత, ఆ, బా- కాదు, బాబు లేపేశాడు కొడుకు లేపేశాడు అనిపిస్తుంది తలకాయలు. యూనో రెండింటికి మధ్యలో ప్యారలల్ కనబడుతుంది అనమాట. యా 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 అంటే ట్రూ ట్రూ. రెండు అనుష్క కోసమే. యా, రెండు తలలు ఫటాఫట్.
మనోహరి సాంగ్ నాకు చాలా ఇష్టం. ఓ ఓకే. ఉం? థర్డ్ సీనా? కాదు, అలా కాదు. మనోహరి సాంగ్ ఎందుకు ఇష్టం అంటే కెమెరా లైట్ ఇలా టిల్ట్ అయ్యింది. అవునవును. నిజం చెప్తున్నా, ఎంత హార్ట్ గా అనిపించింది అంటే దానిలో థియేటర్ లో లిరిక్స్ సగం లిరిక్స్ కూడా వేరే రేంజ్ ఉంటాయి. ఆహా, అది కాదు. అంటే ఇప్పుడు గర్ల్స్ ఇదంతా అనవసరం. నీ కెమెరా సెడ్యూస్ చేస్తుంది చూడు, అవునవును. అది చాలా బాగుంటది. సెన్చువాలిటీని చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటది. సెన్చువల్‌గా ఉంటది. బట్ టేస్ట్‌ఫుల్ ఉంటది. నాకు లిరిక్స్ బాగా నచ్చుతాయి. నీ కండల కొండల పైన కైదండలు వేసేనా, నా ఎద సంపదలన్నీ నీ సేయగ చేసేనా. బ్యూటిఫుల్ పోయట్రీ అసలు యూనో. ఎన్నిసార్లు విన్నావు? అరే లైక్ నేను అదే చెప్తున్నా కదా, నాకు ఐఎమ్ నాట్ అగైన్స్ ద సాంగ్. ఆ సినిమాలో ఫ్లోని మిస్ చేస్తే నాకు ప్రాబ్లం, కానీ యాజ్ ఎ సాంగ్ గా నాకు అది చాలా ఇష్టం. కెమెరా వర్క్ ఇందాక అన్నాడు కదా, కెమెరా వర్క్ ఇష్టం. లిరిక్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. టేస్ట్ఫుల్ సెన్షుయాలిటీ అనేది చాలా తక్కువ సినిమాల్లో చూస్తాం. సో ఆ పాటలో నాకు చాలా ఇష్టం అనమాట, సెన్షువల్ గా యూనో. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఈ కట్టప్ప చంపే సిల్హౌట్ కూడా బాగుంటది. సెకండ్ పార్ట్ లో చాలా షార్ట్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ శివగామి ఇలా ఎత్తి చూపించేది యూనో, బాహుబలి అది. ఆ తర్వాత ఇంకోటి సెకండ్ హాఫ్ లో, సెకండ్ పార్ట్ లో నాకు నచ్చే మోస్ట్ ఐకానిక్ సీన్ ఏది అంటే, ఐకానిక్ షాట్ ఏదంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో శివుడి లింగంది ర్యాక్ కన్ను, ఫోకస్ వస్తుంది. కన్ను ఆ పీక్ అది యూనో. అది ఆ తర్వాత సెకండ్ అదే ఆ దాంట్లో చాలా నాకు నీకు దీవరాలో ఆ వైట్ షాట్ ఎట్లనో, నాకు వీళ్ళిద్దరూ కన్ఫ్రెంట్ చేసుకుంటారు కూడా, ఒక వైట్ ఆ, షాట్ ఉంటది. నాకు ఇగో ఈ ఫ్రేమ్ లో చూపిస్తే ఇక్కడ ఉంటాడు రానా, రానా ఇది, ప్రభాస్ ఇది. కొట్టు. అది అబ్బా అస్సలు నేను ఆ సీన్ కోసం నేను ఇఫ్ దెర్ ఇస్ వన్ షాట్ దట్ ఐ వాంట్ టు వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్, నాకు అదే. అది అస్సలు అంటే ఎవరన్నా వచ్చి నన్ను, ఎవరన్నా అసలు తెలుగు సినిమాలు చూడని వాళ్ళు వచ్చి షో మీ వన్ షాట్ దట్ రిప్రజెంట్స్ వాట్ తెలుగు సినిమా ఈజ్ అంటే నేను ఆ షాట్ చూపిస్తా. దట్ డిఫైన్స్ సో మచ్ అబౌట్ తెలుగు సినిమా. ద గ్రాండియర్ కానీ, ఎమోషన్ కానీ, ఎవ్రీథింగ్ యునో. దట్ టు మీ ఈజ్ ఎవ్రీథింగ్ మ్యాన్. లైక్ బాహుబలి అంటే నాకు ఆ షాటే ఫస్ట్ గుర్తొస్తుంది అసలు. ఆ కాంపోజిషన్ కూడా అస్సలు పీక్ అది. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత హే రి గర రి గర ది తర తర అన్నప్పుడు ఇట్లా ఇద్దరు రెండు ఫేస్ లీడ్ ఉంటాయి అనమాట. ఇద్దరు కన్ఫ్రంట్ చేసుకుంటారు. బ్యూటిఫుల్లీ డన్ ఆ షాట్ కూడా. ఆ ఆ తర్వాత ఓకే, మీరేం స్పెక్యులేట్ చేస్తున్నారు రేపు ఏ పార్ట్స్ ఎగిరిపోతాయని? ప్రతి వన్ సాంగ్స్ ఆల్మోస్ట్ ఎగిరిపోతాయి. దీవరా ఉంటది. దేవరా, దీవరా ఉంటది. దీవరా ఆ ఉంటది. తర్వాత అది నిప్పులే శ్వాసగా ఉంటది. నిప్పులే శ్వాసగా ఉంటది, దీవరా ఉంటది. ఆ తర్వాత దండాలయ్య కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉండొచ్చు తీసేస్తూ అట్లీస్ట్. తీసేసిండా? పోర్షన్ పెడుతుండొచ్చు. చిన్న పోర్షన్స్ ఉంటాయి. అంటే మరీ 5 మినిట్ లెంత్, కంప్లీట్ 4 మినిట్ లెంత్ కాకుండా 1 మినిట్ ఏదో పెడతారు. మనోహర అయితే మనోహరి. కంప్లీట్ అవుట్. మన ఇది కూడా అంటే కుంతల రాజ్యంలో అది వాళ్ళు వచ్చేటప్పుడు ఆ ఓకే. హంసనావ కూడా తీసేస్తుండొచ్చు. అంశనావా ఏమో, అంటే అంచనా ఉండాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం దాన్ని థియేటర్ లో చూసిన గుర్తుంది. ఓ డబ్బా రాజమౌళి అనిపించింది. అంటే ఏది? షిప్ అలా లేస్తుంది కదా. యా యా యా, నాకు తెలిసి అది ఉంటుంది. వింగ్స్ తో ఎందుకంటే ట్రైలర్ లో వింగ్స్ తో ఉంది అది. ట్రైలర్ లో ఉంది. సో వీళ్ళు కుంతల రాజ్యం నుంచి మాహిష్మతికి వెళ్ళే మధ్యలో వచ్చే సాంగ్ ఉంటది అనుకుంటున్నా నేను. కన్నా నిద్రించరా అవుట్. ఉమ్, అది కన్ఫర్మ్ అయిపోయింది. యా కన్నా నిద్రించరా, నేను చెప్తున్నా కదా, ఆ రొమాన్స్ పార్ట్స్ అన్ని కూడా చాలా వరకు అవుట్ అవుతాయి. ఆ అవన్నీ తర్వాత నాకు తెలిసి ఆ, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పెట్టుంటారు. టూ రిలీజ్ చేసినప్పుడు కామెడీ పోర్షన్సే కానీ ఈ సాంగ్స్ కానీ మెయిన్ గా ఫ్యామిలీస్ రావాలని చెప్పి ఫస్ట్ పార్ట్ లో ఉన్న కంప్లైంట్స్ అన్ని దీంట్లో రెక్టిఫై చేస్తూ పెట్టారు. ఆ, ఓకే, అయి ఉండొచ్చు. ఆ, ఉమ్. ఇది ఇది చెప్పండి. సుదీప్ తో ఉన్న సీన్ ఉంటదా ఉండదా? ఇది చెప్పండి. ఉండదు. ఉండదు అనుకుంటున్నా. ఐ థింక్ ఉండదు. ఎంతసేపు ఉంటుంది ఆ కాకపోతే సీన్? కట్టప్ప ఎంట్రీ కదా, ఎంట్రీ ఎలా తీసేస్తాడు? ఎగ్జాక్ట్లీ, మా నేను అయితే అదే ఫైవ్ అనుకున్నా. 5 minutes కూడా ఉండదు ఆ సీన్. బాబు, నువ్వు రెండు సినిమాని క్లబ్ చేసేటప్పుడు 5 మినిట్ అనేది చాలా పెద్ద రన్ టైం. 1 minute ఎక్కువ అయిపోతుంది. అదే కదా. ఉమ్. నేను అదే అనుకున్నా ఇది ఆలోచించేటప్పుడు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు అయితే పక్కా ఉంటాయి.
అందరివి ఉంటాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు డెఫినెట్లీ ఉంటాయి. నేను అదే అనుకుంటున్నా, సుదీప్తో సీన్ ఉంటుందా ఉండదా అనేది. ఎందుకంటే సుదీప్ దానిలో ఒక లైన్ చెప్తాడు, నాకు ఇంకా లైన్ గుర్తుంది. సుదీప్ చెప్పే లైన్ నేను ఏదంటాడు అంటే, యూనో నమ్మకానికి ఒక రూపం వస్తే అది నువ్వే అన్నట్టు చెప్తాడు అనమాట. ఉమ్. అట్లాంటి లైన్స్ క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అవి ఉంటాయని అనుకుంటున్నా. సో యా, ఇంకేమన్నా ఉన్నాయా ఈ సీన్లు ఎగిరిపోతాయని? సెకండ్ పార్ట్ లో యాక్షన్ సీన్స్ లో కట్ చేస్తుండొచ్చు మేబీ. యాక్షన్ ఫైనల్ సీన్స్ నాకు తెలిసి పోవు అనుకుంటున్నా నేనైతే. కొన్ని మధ్యలో ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, లేపేస్తుండే ఫుల్ సీన్ పెడితే నీకు సెకండ్ హాఫ్ లో అంటే లైక్ బాహుబలి 2 లోనే 40 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది క్లైమాక్స్ పోర్షన్ మొత్తం. ఆ తర్వాత ఈవెన్ ఫస్ట్ పార్ట్ లో కూడా నీకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది వార్ సీక్వెన్స్. ఆ, అదేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 3 అవర్స్ లో ఆ లాస్ట్ 3 అవర్స్, థర్డ్ అవర్ అండ్ 40 మినిట్స్ మొత్తం క్లైమాక్స్ కిందకే వస్తుంది ఇంకా. అదే కదా. నీకున్న టెక్నికల్ నాలెడ్జ్ తో ఏ ఫార్మేట్ లో చూస్తే బెస్ట్? సి ఫస్ట్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ అన్ ఐమాక్స్ స్క్రీన్, గో ఫర్ ఐమాక్స్, డిజిటల్ ఐమాక్స్. ఓకే, దాని తర్వాత నాకు తెలిసి బెస్ట్ ఫార్మాట్ డాల్బీ. డాల్బీ సినిమా డాల్బీ ఈజ్ ద సినిమా. బెస్ట్ ఫార్మాట్. ఎందుకంటే డైనమిక్ రేంజ్ కొంచెం అంటే, నాట్ జస్ట్ అబౌట్ డైనమిక్ రేంజ్, బట్ థియేటర్లో ప్రొజెక్షన్ చేసేటప్పుడు నిట్స్ అనే ఒక వాల్యూ ఉంటుంది. అంటే టీవీకి ఉంటుంది. టీవీ యా, మాక్సిమం. బేసిక్ ఎనీ ఎనీథింగ్, స్క్రీన్ ఉంటుంది. యా, దేనికైనా నిట్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో థియేటర్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు బల్బుకి, ఆ బల్బు నిట్స్తో బేసిక్లీ ఎంత ఎలిమినేట్ చేస్తుంది. డాల్బీకి నిట్స్ ఎక్కువ. సో దానివల్ల నీకు పిక్చర్ క్లారిటీ కానీ, ఆ తర్వాత ద వే బ్రైట్ యునో ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ బ్రైట్, డైనమిక్ అంట, బ్రైట్ అన్నాను, డైనమిక్ అంట. సో డాల్బీ సినిమా ఇస్ ద నెక్స్ట్ బెస్ట్ ఫార్మాట్. సో ఐమాక్స్, డాల్బీ ఆర్ ద బెస్ట్. ఐఎమ్ స్కెప్టికల్ అబౌట్ దీస్ ఫార్మాట్స్. ఐసీఈ ఫార్మాట్ అది ఎక్స్టెండెడ్ వాల్స్తో వస్తుంది. నాకు అది ఎందుకు? బాగానే ఉన్నాగా, ఎందుకు ఇది? ఆ? నాకు అది అనిపిస్తుంది. నాకు ఐసీఈ ఫార్మాట్తో దట్స్ మై ప్రాబ్లం. ఓకే, ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి, బట్ ఆ తర్వాత 4DX. ఓకే, అదే మళ్ళీ ఎందుకు? బాగానే ఉన్నాగా. ఆల్రెడీ 3 టైమ్స్ చూసినాను, బట్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 4DX. నాట్ సేమ్ ఇయర్, ఎందుకు 4DX? ఐ డోంట్ నో. బట్ ఓకే, రిలీజ్ చేసిన దట్స్ ఓకే. బట్ నాకైతే ఐఎమ్ నాట్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఐసీ కానీ 4DX కానీ. అంత ఎక్సైట్ చేసే ఫార్మాట్స్ కావు ఇవి. బట్ ఐమాక్స్ డాల్బీ మీకు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోండి. ఐమాక్స్ డాల్బీ ఓకే. ఇంకా ఐమాక్స్ డాల్బీ లేదంటే ఐ థింక్ ఎనీ ఫ్లాట్ స్క్రీన్ వుడ్ డూ జస్టిస్. ఎనీ ఫ్లాట్ స్క్రీన్, బిగ్గర్ ద బెటర్. అండ్ అఫ్ కోర్స్ డాల్బీ థియేటర్కి వెళ్ళండి. ఐ థింక్ డాల్బీ ఇప్పుడు నార్మ్ అయిపోయింది. డాల్బీ అట్మాస్ సౌండ్కి చెప్తున్నా. అట్మాస్ ఉంటే అట్మాస్కి వెళ్ళిపోండి. ఐ థింక్ దే ఆర్ మిక్సింగ్ ఫర్ అట్మాస్ ఇప్పుడు. సో అప్పుడు కూడా అట్మాస్ మిక్స్ చేసిండ్రా, ఐ డోంట్ నో. అప్పుడు కొన్ని థియేటర్స్కి అట్మాస్ మిక్స్ వెళ్ళింది అనుకుంటే, ఇప్పుడైతే అట్మాస్ అనేది నీకు జనరల్ స్టాండర్డ్ అయిపోయింది కాబట్టి. సో ఐమాక్స్ అన్న డాల్బీ అన్న ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఎనీ ఫ్లాట్ స్క్రీన్, బిగ్గర్ ద బెటర్ విత్ డాల్బీ అట్మాస్. ఇంకా తర్వాత ఇంకా ఏదైనా ఒకటే. నేను చూసే ఫార్మాట్స్ అయితే ఐమాక్స్లో చూస్తా, డాల్బీలో చూస్తా, హైదరాబాద్ వచ్చి పీసీఎక్స్లో చూస్తా. యా, ద రీజన్ వై ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎపిక్ ఏంటంటే, నీకు 3 hours 44 minutes కూర్చోబెట్టి ఇది సక్సెస్ఫుల్ అయితే, ఒరే నాయన టాలీవుడ్లో స్టార్ట్ చేసిన ఈ 2 part ట్రెండ్ అయిపోగొట్టేయండి రా బాబు. ఇంకా ఇంకో అంటే ఎవ్రీ గ్రేట్ ఫిలిం లీడ్స్ టు అ బ్యాడ్ ట్రెండ్. ఇది హాలీవుడ్లో కానీ తెలుగులో కానీ ఎక్కడైనా. జాస్ రిలీజ్ అయిన తర్వాత చెత్త చెత్త సినిమాలన్నీ చాలా వచ్చినాయి, మాన్స్టర్ సినిమాలు. అదే ఫార్ములాని పట్టుకుంది. బాహుబలి తర్వాత కూడా మనకు అది ఎక్కువైపోయింది, ప్రతిదీ 2 part ఫిలింగా చేయడం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యూనో ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్, ఒక 3 hour 44 4 hour లెంత్ వరకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ ఇది ప్రాపర్గా సక్సెస్ఫుల్ అయితే ఈ సినిమా. యూనో యా, సూపర్. అంటే లెట్స్ ఇమాజిన్, వీ కెనాట్ స్పెక్యులేట్ ఎనీ నెంబర్ యాజ్ సచ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అంటే పీపుల్ మళ్ళా ఎక్సైట్మెంట్తో వచ్చి చూస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఎయిమింగ్ ఫర్ దట్. ఒక్కవేళ అంటే నేను బాహుబలి part 1 part 2 కంటే నేను అప్పుడు రూట్ చేసే కంటే ఇప్పుడు ఎపిక్కి నేను ఇంకా ఒక 10 times ఎక్కువ రూట్ చేస్తున్నా. ఎందుకంటే ఎపిక్ ఇప్పుడు అసలు సినిఫర్. కొట్ట అవతలు పడేయాలి అసలు. నాకు తెలిసి ఎందుకంటే అసలు అంటే అంటే ఎంత రేంజ్లో కొట్టాలని నేను అనుకుంటున్నా అంటే, రీ రిలీజ్ అయ్యుండి కూడా
ఇప్పుడొచ్చే ఇప్పుడొచ్చే నార్మల్ రిలీజ్ల పైన బీభత్సమైన కలెక్షన్స్ రావాలి. అంటే అట్లీస్ట్ థియేటర్ ఓనర్స్కి వీళ్ళకి అర్థం కావాలి. ఓకే, నువ్వు ప్రొడ్యూసర్స్కి అని సినిమాకి లెంత్కి అటెన్షన్ స్పాన్కి అసలు సంబంధం లేదు. నువ్వు కథ చెప్తే కూర్చోవడానికి ఆడియన్స్ రెడీ. ఎందుకంటే అది ఈ అన్నెసెసరీ అటెన్షన్ స్పాన్ లేదు అనేది పెద్ద కంప్లైంట్. ఎందుకంటే నువ్వు యాక్చువల్లీ రీసెంట్లీ చూసుకుంటే అన్ని బ్లాక్ బస్టర్ పెద్ద సినిమాలు కూడా చూసుకుంటే ఇండియాలో యానిమల్ కానీ అవతల ఓపెన్ హైమర్ కానీ అన్ని పెద్ద పెద్ద లెంత్ సినిమాలే నువ్వు యాక్చువల్లీ చూసుకుంటే. సో ఐ థింక్ ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా మారాలి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే వెరీ ఎక్సైటెడ్ బాహుబలికి, ఎపిక్కి. శివగామి ఈజ్ ఆన్ స్క్రీన్ బండ్ల గణేష్. ఈశ్వరా పరమేశ్వర పవనేశ్వరా